బెంగాల్లో జరిగిన ఎలక్షన్ ప్రచారంలో మోదీ గారు నన్ను చూసి ఓటు వేయండి అన్నారు. అక్కడ కూడా వాళ్ళు నువ్వు అవుట్ సైడర్వి అని చెప్పి ఉండొచ్చు కదా, బట్ అది ఈసారి ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటారు? బెంగాల్ చూస్తే కూడా సువేందు అధికారి అనే వ్యక్తి నిలబడి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోరాడి ఆయన మీద చాలా కేసులు ఉన్నప్పటికీ కూడా ఎదురొడ్డి నిలబడగలిగారు. దానికి బీజేపీ నేషనల్ ఎకో సిస్టమ్ పనిచేసింది. అండ్ అంతేకాదు బెంగాలీ ఆస్పిరేషన్స్ ని ఎక్కువ తీసుకెళ్లారు. మీడియా ముందు కనబడేటువంటి వ్యక్తుల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే మొత్తం బెంగాలీ వాళ్లే ఉండాలి. ప్రాంతీయ పార్టీలు కూడా ఒక 2 టర్మ్స్ అధికారం కోల్పోతే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం చాలా కష్టం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఐ వాస్ డిస్కసింగ్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ రిజల్ట్స్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది టీఎంసీ వెళ్ళిపోయినందుకు, బట్ అట్ ద సేమ్ టైం హిందీ ఇంపోజిషన్ ఉంటుందేమో అని భయంగా కూడా ఉంది. బెంగాలీ కల్చర్ ప్రొటెక్ట్ అవుతుందా, బెంగాలీ కల్చర్ తుడిచిపెట్టుకుపోతుందా అనే అనుమానం మాలో చాలా మందికి ఉంది అని అమ్మాయి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే బెంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఏం చేస్తారో మాకు భయంగా ఉంది అని అంటే ఇది కేవలం ఒక అభద్రతని, ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి కుట్ర. ఈసారి అమిత్ షా ప్రతి ర్యాలీలో చెప్తూ వచ్చారు, ఈ రాష్ట్రంలో రాబోయే ముఖ్యమంత్రి ఈ గడ్డ మీద పుట్టినవాడే వస్తాడు, ఇక్కడ పుట్టిన వ్యక్తే వస్తారు. ప్రాంతీయ భావనల్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ప్రాంతీయ భావన జాతీయ భావనకు వ్యతిరేకం కాదు. ప్రాంతీయ భావన జాతీయ సమగ్రతకి ఆలంబనగా ఉండాలి, దాంతో కలిసి వెళ్లేదిగా ఉండాలి. కానీ నాకు ప్రాంతీయ భావన ఉంది కాబట్టి జాతీయ భావనకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తానంటే కరెక్ట్ కాదు. పోనీ జాతీయ భావన ఉన్న వ్యక్తి ప్రాంతీయ ఆస్పిరేషన్స్ ని పట్టించుకోను అంటే కూడా ప్రమాదమే. ఈ రెండు కలిసి నడిచినప్పుడే రాజకీయాలు ముందుకు సాగుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, దేశం కూడా అభివృద్ధి సాధిస్తుంది. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నా పేరు అపర్ణ. ఇవాళ నేను సాయికృష్ణ గారితో ఒక డిఫరెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఇక్కడ వచ్చాను. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి సాయికృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో with the background of a nationalist party taking over a lot of states in India, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. రీసెంట్గా బెంగాల్ ఎలక్షన్స్లో మనం చూసాము దట్ భారతీయ జనతా పార్టీ థంపింగ్ మెజారిటీతో గెలిచింది. సో చాలామందికి ఈ క్వశ్చన్ ఉంది అలాంగ్ విత్ మీ, that ఇటువంటి నేషనలిస్టిక్ ఐడియాస్ విచ్ ఇస్ వెరీ గుడ్, అగైన్ నో కంప్లైంట్స్ ఆన్ దాట్, అటువంటి పార్టీ ఒక రీజనల్ పార్టీని రీప్లేస్ చేయడాన్ని ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నెక్స్ట్ 10 years బెంగాలీ ప్రజలు ఎలా తీసుకుంటారు, అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ భారతీయ జనతా పార్టీ హ్యాస్ టు డూ in order to keep the trust and keep the love of Bengalis, or for that matter replacing any other regional party in any of the states. Hope my question makes sense. Otherwise, I can break down my question as well. No. Perfect గా ఉంది. యాక్చువల్లీ మీరు చెప్తున్న దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే బెంగాల్లో ఒక కేస్ ఒక ఎగ్జాంపుల్ బెంగాల్లో ఒక ప్రభుత్వం ఏర్పడింది బీజేపీ. ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు అంతేనా మీరు అనేది, ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్న టైంలో బీజేపీ యాజ్ అ నేషనలిస్ట్ పార్టీ తన ఐడియాలజీని ఎట్లా కిందకి తీసుకెళ్ళదు. ఇంకొకటి అంటే దీని నేపథ్యం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడడానికి స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకందరికీ తెలుసు దాట్ టి అంజయ్య గారిని కొంచెం తక్కువగా చూసినందువల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినటం వల్ల ఆ స్పేస్ ని ఫిల్ చేయడానికి టీడీపీ పార్టీ ఆవిర్భవించింది అండ్ సక్సెస్ఫుల్ గా ఫిల్ చేసిందని కూడా చెప్పొచ్చు. సిమిలర్లీ వెన్ యూ గో టు తమిళనాడు, అక్కడ కూడా వాళ్ళ ప్రాంతీయ ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేయడానికి, వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేయడానికి అన్నట్టుగానే ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. అలా చాలా స్టేట్స్లో అలా జరుగుతూ వచ్చింది. దట్ ఈస్ బికాస్ మనం భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం ఎంత ప్రమోట్ చేస్తామో, ఎంత మనం ఆ ఐడియాలజీని ఎంత పుణికి పుచ్చుకున్నామో, అట్ ద సేమ్ టైం మనం ప్రాంతీయంగా ఉన్న కల్చర్ని ఆ వైభవాన్ని పోగొట్టుకోవడానికి కానీ లేకపోతే తగ్గించుకోవడానికి కానీ ఇష్టపడరు. అది ప్రతి రాష్ట్రంలోనూ ఉంది, విచ్ ఇస్ అగైన్ వెరీ గుడ్. సో ఇలాంటి పరిస్థితుల్లో హౌ డస్ ఎనీ నేషనల్ పార్టీ, బీజేపీ ఆర్ ఎనీ అదర్ నేషనల్ పార్టీ ఇన్ ఫ్యూచర్ will have to balance between these two ideas. సో ఇది తెలియాలంటే ఫస్ట్ అసలు మనం వెనక్కి వెళ్ళాలి. అసలు బేసికల్లీ ఒక నేషనల్ పార్టీ ఏంటి, ప్రాంతీయ పార్టీ ఏంటి, ఈ రెండింటికి మధ్య మనకు డిఫరెన్స్, మనం అసలు ఎందుకు ప్రాంతీయ పార్టీ పుట్టింది అన్నది అర్థమవుతే సో మనకి నేషనలిస్ట్ పార్టీలు లేదా నేషనల్ పార్టీలు వాళ్ళ వ్యవహార శైలిని మనం అర్థం చేసుకోవడం చేయగలుగుతాం. ఫస్ట్ మనం కొంచెం వెనక్కి వెళితే ఫస్ట్ అసలు 1947లో ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. 1952లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత నెహ్రూవియన్ ఐడియాలజీ అంటారా ఇంకోటి వాట్ ఎవర్, నెహ్రూ గారు ప్రధానిగా అప్పుడు ఉన్నారు.
ఆ తర్వాత అసలు బేసికల్లీ 1956లో మొత్తం లింగ్విస్టిక్ స్టేట్స్ ఏర్పడ్డాయి, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటారు. అంటే అప్పటికే 47 తర్వాత 47కి ముందు కొంత రీజనల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ప్రాంతీయపరమైనటువంటి భావనలు ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అట్లాంటి భావనలు వచ్చాయి. నిజానికి గుజరాత్ మహారాష్ట్ర కలిసి ఉండేది. సో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగానే ఉండేది. నిజాం రూల్లో తెలంగాణ ఉండేది. ఇట్లా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, ప్రావిన్సెస్ ఉన్నాయి. ప్రావిన్సెస్ నుంచి రాష్ట్రాలుగా ఏర్పడడం ఎలాగా, భాషలు మారిపోయినాయి, కల్చర్ వేరువేరుగా ఉంది. అక్కడ మళ్ళీ సపరేషన్ లేదా ఆపరేషన్ ఏదో జరుగుతోంది. ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ తమిళులు అని పెద్ద ఉద్యమం, పొట్టిశ్రాములు గారి ఆమరణ నిరాహార దీక్ష, ఇవన్నీ మనకు తెలుసు. సో ఒక రీజనల్ ఆస్పిరేషన్స్ అనేవి స్వతంత్ర భారతంలో మొదట స్టార్ట్ అయినప్పుడు నెహ్రూ గారు దాన్ని వ్యతిరేకించారు మొదట. నిజానికి ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రాల ఏర్పాటు అనే ఒక దాన్ని తీసుకుంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఫస్ట్ ఆయన అనుకున్నారు. అనుకున్నప్పుడు నిజానికి ఫస్ట్ ఈ లింగ్విస్టిక్ మూమెంట్, ఒక భాషా ప్రయుక్త రాష్ట్రానికి సంబంధించినటువంటి మూమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సో తమిళనాడు నుంచి వేరుపడాలి, మద్రాస్ ప్రావిన్స్ నుంచి వేరుపడాలనే ఉద్దేశంతో ఆ ప్రెసిడెన్సీ నుంచి బయటకు రావాలని మన తెలుగు వాళ్ళు పోరాడుతున్నారు. దానికి పొట్టిశ్రాములు గారు ముందు వరుసలో ఉన్నారు. ఆయన మొట్టమొదటిసారి నెహ్రూ గారికి నెహ్రూ గో బ్యాక్ అనే నినాదము దేశంలో స్వతంత్ర భారతంలో వినిపించింది తెలుగు గడ్డ మీదనే. సో నెహ్రూ గో బ్యాక్ అని వినిపించింది. అంటే ఆయన మద్రాస్ నుంచి ఢిల్లీకి వెళ్తూ ఉంటే ట్రైన్ లో విజయవాడ దగ్గర గో బ్యాక్ అన్నారని. సో అది నిజంగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాటికి సంబంధించి. సో ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన ఫజల్ అలీ నేతృత్వంలో ఒక స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వేశారు. సో దాంట్లో భాగంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి, లింగ్విస్టిక్ స్టేట్స్ అని. సో సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఆ టైంలో ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి. మనం మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం వచ్చింది తర్వాత, బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలో ఆయన మరాఠా ఉద్యమం తీసుకొచ్చిన టైం. తర్వాత రాజ్ ఠాక్రే అయితే కొంతమందిని కొట్టిన సందర్భాలు ఉన్నాయి బీహార్ వాళ్ళ మీద. యాక్చువల్లీ దానికి మూలం ఎక్కడ అంటే మహారాష్ట్రలో అప్పటికే ముంబై చాలా డెవలప్డ్ సిటీ. ముంబై మాకు రావాలి అని గుజరాతీలు వాదించారు భాషా ప్రయుక్త రాష్ట్రాల టైంలో. గుజరాతీలు వాదిస్తే నో, అది కుదరదు అని చెప్పేసి గుజరాత్ కి అహ్మదాబాద్ ని పెట్టేసి అండ్ వాళ్ళు బాంబేని మహారాష్ట్రకి ఇచ్చారు. మీకు ఫస్ట్ ఎస్ఆర్సీలో అదే జరిగింది అనమాట. సో సేమ్ మనకి ఇక్కడ కూడా జరిగింది. హైదరాబాద్ విషయంలో వచ్చినప్పుడు కూడా ఆ పర్టికులర్ ప్రస్తావన చాలా సార్లు తెలంగాణ ఉద్యమకారులు చేశారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనంతర కాలంలో వచ్చేటువంటి ప్రాంతీయ సంఘర్షణలు లేదా ప్రాంతీయ భావనల్ని ఒక రకంగా గుర్తించలేదని చెప్పాలి ఫస్ట్. తర్వాత ఇందిరాగాంధీ గారి పీరియడ్ వచ్చేసరికి అది ఇంకా పెరుగుతూ వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రాంతీయ భావనలు పెరుగుతూ వచ్చాయి. అప్పటికి ఇంకా కొన్ని పార్టీస్ కూడా పుట్టాయి అనుకుంటా, రీజనల్ పార్టీస్ కూడా కొన్ని పుట్టాయి. అంటే అప్పటికే కొన్ని ఉన్నాయి కూడా. ఇప్పుడు అకాలీదళ్ మొదటి నుంచి ఉంది, పంజాబ్ లో అకాలీదళ్ మొదటి నుంచి ఉంది. తర్వాత 80s 90s వచ్చేసరికి కొన్ని పార్టీలు పుడుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారి పీరియడ్ లో ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము, ఆ తర్వాత వచ్చినటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ రావడం కావచ్చు, ఈవెన్ జేడీఎస్ లాంటివి, జేడీయూ కావచ్చు, ఆ తర్వాత 90s లో వచ్చింది. సో 80s లో మీరు ఇందాక మెన్షన్ చేశారు, టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయనకి ఇంగ్లీష్ రాదని ఆయనను అవమానించి ఎయిర్పోర్ట్ లోనే అవమానించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఆయన చదువుకోలేదని. హిందీ వచ్చి ఉంటది రాదు, ఇంగ్లీష్ రాదనే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. రాజీవ్ గాంధీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయిన వెంటనే ఆయనని తీస్తారు. ఆ టైంలోనే అంతకు ముందే కొంత నేపథ్యం క్రియేట్ అవుతోంది అసలు తెలుగుదేశం ఏర్పడడం కోసం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్న విషయం మీద ఆల్రెడీ చర్చలు నడుస్తున్నటువంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ రావడంతో వెంటనే ఆయన పార్టీ పెట్టడము, తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదం తీసుకురావడము. సో ఆత్మగౌరవం కోసం ఢిల్లీకి వ్యతిరేకంగానే ఢిల్లీ పైన ఫైట్ అనేది తీసుకురావడంతో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా విజయం సాధించింది మనకు తెలుసు. సో ప్రాంతీయ భావనలు ఎందుకు పురుడు పోసుకున్నాయి, ఎందుకు వేళ్ళూనుకొని వచ్చాయి, ఆ ఆస్పిరేషన్స్ ఎందుకు ఇంత పెరిగాయంటే తెలుగు రాష్ట్రంగా ఏర్పడ్డది. నిజానికి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర తెలుగు రాష్ట్రంగా ఏర్పడడం కోసం ఒక ఉద్యమం చేశారు. మళ్ళీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టడం కోసం, విభజన కోసం మళ్ళీ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం. సో ఈ టైంలో ఆ పర్టికులర్ భాషను లేదా ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమోషన్స్ని, ఆ సంస్కృతిని, వాటిని పరిగణలోకి తీసుకోకపోతే
రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈ విభజన వాదాలు పెరుగుతాయని మనకు ప్రూవ్ అవుతూ వచ్చింది చాలా సంవత్సరాలుగా. అవును, రైట్, చాలా సంవత్సరాలుగా ప్రూవ్ అవుతూ వచ్చింది. సో ఆ ప్రాంతీయ ఆస్పిరేషన్స్ ఏం చేశారంటే, ఒక ప్రాబ్లం ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రాంతీయ భావనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ, ఆ తర్వాత కాలంలో వాళ్ళు కనుమరుగైపోయి ఇవే ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన వీళ్ళ ద్వారానే వాళ్ళ అధికారం నడిపిస్తూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ చూస్తే మీకు తమిళనాడులో 1967లో అధికారం కోల్పోయింది. కామరాజ్ నాయుడు గారు ఉండేది అప్పుడు కాంగ్రెస్ లో. ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత 1967 నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. అండ్ ఉత్తరప్రదేశ్ 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ అయిపోయింది. 37 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో సొంతంగా కాంగ్రెస్ రాలేదు. అండ్ బీహార్లో 1990లో అధికారం కోల్పోయింది, ఇప్పుడు మళ్ళీ రాలేదు. అక్కడ ఉన్నాయి రెండే ప్రాంతీయ పార్టీలు, అందులో బీజేపీ ఎమర్జ్ అవ్వగలిగింది మళ్ళీ. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎమర్జ్ అవ్వగలిగింది. ఓకే, అండ్ గుజరాత్లో 1995లో ప్రభుత్వం కోల్పోయింది కాంగ్రెస్, 30 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు మళ్ళీ కాంగ్రెస్ రాలేదు. అండ్ ఇక మహారాష్ట్రలో 2014లో అధికారం కోల్పోయింది, 12 years అవుతుంది, అవకాశం కూడా లేదు ఇప్పుడు కాంగ్రెస్కి. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున వస్తుంది అనడానికి కూడా లేదు. అండ్ ఇంకొకటి 2000లో ఒడిశాలో ప్రభుత్వం కోల్పోయింది, 26 years అవుతుంది, ఒడిశాలో లేదు. నవీన్ పట్నాయక్ రేజ్ అయ్యాడు, నవీన్ పట్నాయక్ ని ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ రిప్లేస్ చేసింది, కానీ కాంగ్రెస్ తిరిగి తీసుకోలేకపోయింది. ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా 1977లో పోయిందండి. అంటే జ్యోతి బసు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అసలు లేదు. బట్ బీజేపీ ఎమర్జ్ కాగలిగింది. అంటే ఆల్మోస్ట్ 49 years వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ రూల్ లేదు. త్రిపురలో 33 సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ లేదు. అండ్ నాగాలాండ్లో 23 సంవత్సరాలు, అస్సాంలో 10 సంవత్సరాలు, అరుణాచల్ ప్రదేశ్లో 10 సంవత్సరాలు, మణిపూర్లో 9 సంవత్సరాలు, మేఘాలయలో 8 సంవత్సరాలు, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఢిల్లీ 13 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ అసలు ఇప్పుడు వస్తుందన్న హోప్ కూడా కనిపించట్లేదు వాళ్ళకు కూడా. ఎందుకు అంటే యాక్చువల్లీ ప్రాంతీయ భావనల్ని హ్యాండిల్ చేయడంలో కాంగ్రెస్ విఫలమవుతూ వచ్చింది. నా పాయింట్ అది. బీజేపీ మరి ఏం చేయగలుగుతుంది? మీరు ఇందాక అడిగిన ప్రశ్న అదే. బీజేపీ ఏం చేయగలుగుతుంది అని అంటే కనుక, బీజేపీ ఏం చేస్తుందంటే, బీజేపీ కూడా కాంగ్రెస్ చేసిన తప్పే మొదట్లో చేస్తూ వచ్చింది. అంటే ఆ నేషనల్, మీరు ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారా? అంటే ఎలా అంటే on what basis can we say that BJP was also committing a similar kind of? అంతకు ముందు, ఇప్పుడు కొంచెం మార్చుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ తప్పు ఇప్పుడు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్ లో ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడి ఆస్పిరేషన్స్ మీద బీజేపీ పార్టీ రాజకీయం చేయాలి. రాజకీయ ఎజెండా క్రియేట్ చేయడం అంటే ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన ఆస్పిరేషన్స్, వాటి మీద మాట్లాడాలి. నేషనల్ ఇష్యూస్ ఎట్లాగూ ఉంటాయి, నేషనల్ ఇష్యూస్ ని తీసుకుంటూనే ప్రాంతీయ పరమైనటువంటి అంశాల మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో చేశారు. అంటే ప్రాంతీయంగా ఉన్న లీడర్షిప్ ని గ్రూమ్ చేయడము, కొత్త వాళ్ళని, అంటే పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ the scenarios, the local scenarios and మీరు చెప్పింది క్లియర్ గానే ఉంది. ఇప్పుడు సింపుల్ అండి, ఒక ఓటర్ ఎవరికి ఓటేస్తారు? వాళ్ళు చాలా క్లియర్, ప్రజలు కనెక్ట్ అవ్వగలిగిన వాళ్ళకి ఓటు వేస్తారు. ఇప్పుడు సింపుల్, నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి నేను ఓటు వేస్తాను. సో ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఉన్నారండి, కార్పొరేటర్ కి కశ్మీర్ గురించి అక్కర్లేదు. అవును, కార్పొరేటర్ కి ఓటేసేటప్పుడు నాకు కావాల్సింది ఏంటి? నాకు మినిమం నా శానిటేషన్ కరెక్ట్ గా పెడుతున్నారా లేదా, నాకు కరెక్ట్ గా నీళ్లు అందుతున్నాయా లేవా, నాకు లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నాడా లేదా, రోడ్లు సరిగ్గా ఉన్నాయా లేవా, డ్రైనేజ్ సమస్య తీరుస్తున్నాడా లేదా, ఇంతే కావాలి నాకు. ఒక ఎమ్మెల్యేకి ఎలక్షన్ ఓటేసామనుకోండి, దేనికి వేయాలి నేను? ఎమ్మెల్యే అంటే ఏంటి? ప్రభుత్వంలోకి వస్తుందా లేదా, అసెంబ్లీలో ఈ మన గురించి మాట్లాడతారా లేదా, ఓకే. అండ్ అసెంబ్లీ, ముఖ్యంగా అసెంబ్లీకి ఉన్నటువంటి పరిమితులు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ప్రభుత్వం ఉంటే కనుక దాని మీద మాట్లాడతాడా లేదా, నా నియోజకవర్గం సమస్యల్ని ఈయన ప్రస్తావిస్తాడా లేదా. నేను అక్కడ కూడా నాకు మన భారతదేశం 3rd largest ఎకానమీ అవ్వాలో, వికసిత్ భారత్ అవ్వాలో మీరు అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ అది నాకు ఎట్లాగూ ఉంటుంది. మోదీ ఫ్యాక్టర్ నాకు, లేదా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టర్ ఎలాగూ నా మైండ్ లో ఉంటుంది. కానీ మీరు అడ్రస్ చేయాల్సింది ఇవి, ఒక ఎమ్మెల్యే అడ్రస్ చేయాల్సినవి ఇవి, అండ్ ఒక కార్పొరేటర్ అడ్రస్ చేయాల్సినవి ఇవి, ఒక సర్పంచ్ అడ్రస్ చేయాల్సింది ఒక అంశం ఉంటుంది. సో మనం మొత్తం అన్నిటినీ ఒక దగ్గర కలపడం అనేది కుదరదు. అయితే నేషనల్ ఆస్పిరేషన్స్ లేదా నేషనల్ ఇంటిగ్రిటీ, నేషన్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రభావితం చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు మొదటి వరుసలో ఉంచి ఇవి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. అప్పుడు నాకు డబుల్ ఇంజన్ కావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ అప్పుడు కావాల్సి వస్తుంది. ఇప్పుడు బెంగాల్ ఉందనుకోండి, బెంగాల్లో 2021లో తప్పు చేశారు. ఫస్ట్ 2021లో చేసిన మేజర్ తప్పు ఏంటంటే,
మమతా బెనర్జీ దాన్ని చాలా పర్ఫెక్ట్ గా Use ల్యాండ్ చేసుకుంది. చేయగలిగారు. ఎలాగంటే మా మాటి మనుష్ అని ఆవిడ ఉంది. అంటే ఈ ప్రాంతము ఈ ప్రాంతంలో మట్టి. పుట్టిన వ్యక్తి ఇదే కదా, ఆ. ఈ బెంగాలీ తల్లి, మనం తెలుగు తల్లి అన్నట్టుగా బెంగాల్ ఆస్పిరేషన్స్ అనే దాన్ని తీసుకొచ్చేది, అవుట్ సైడర్ అన్నది. అవును. అండ్ అప్పుడు ఏమైందంటే నేను కొన్ని చదువుతూ ఉంటుంది తెలుస్తోంది, 2021 ఎలక్షన్స్ ప్రచారంలో కూడా మొత్తం నేషనల్ లీడర్స్ అందరినీ అక్కడ మోహరించారు. నేషనల్ లీడర్స్ అందరూ ఎక్కువ కనిపిస్తూ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే కంటే అక్కడ లోకల్ స్థానికమైనటువంటి నాయకుల కంటే కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది కనబడుతున్నారు ర్యాలీల్లో, ర్యాలీల్లో, ఎలక్షన్ ప్రచారాల్లో, అన్నిట్లో. సో అంటే ఏంటంటే వీళ్ళు ఏదో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఆపరేట్ చేస్తారు ఇక్కడ అనే భావన వచ్చింది. ఈసారి ఏం జరిగిందంటే, ఈసారి అమిత్ షా ప్రతి ర్యాలీలో చెప్తూ వచ్చారు, ఈ రాష్ట్రంలో రాబోయే ముఖ్యమంత్రి ఈ గడ్డ మీద పుట్టినవాడే వస్తాడు, ఇక్కడ పుట్టిన వ్యక్తే వస్తారు అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అందుకే ఆమె ఈ లాస్ట్ టైం మొన్నటిసారి చేసినప్పుడు ఏమైందంటే, బెంగాలీలు అందరూ కూడా ఫిష్ తింటారు కదా, సో ఫిష్ బ్యాన్ చేస్తారని చెప్పి ప్రచారం చేస్తారు. సో వీళ్ళు అదే పనిగా ప్రచారం చేస్తారు. వెంటనే నాకు తెలిసి ఒక లీడర్ ఎవరో కంటెస్ట్ చేస్తున్న ఆయన తిన్నారు కూడా. అవును, తిన్నారు కూడా. అయితే ఇంకొక క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ అండి. ప్రచారంలో, బెంగాల్లో జరిగిన ఎలక్షన్ ప్రచారంలో మోదీ గారు నన్ను చూసి ఓటు వేయండి అన్నారు. అగైన్ అక్కడ కూడా వాళ్ళు నువ్వు అవుట్ సైడర్వి అని చెప్పి ఉండొచ్చు కదా, బట్ అది ఈసారి ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటారు? అంటే దానికి లాజిక్ ఉంది. దాంట్లో లాజిక్ ఏంటంటే, మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీ అన్నప్పుడు నరేంద్ర మోదీ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మమతా బెనర్జీ వర్సెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? ముఖ్యమంత్రి ఎవరిని ప్రకటించినా ఇంకొక వర్గం పనిచేయకపోవచ్చు. సో బీజేపీ స్ట్రాటజీ కొంచెం అలాగే ఉంటుంది. చాలా స్టేట్స్ లో ఇదివరకు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎలక్షన్స్ కి వెళ్తారు. అక్కర్లేదు అనుకుంటారు. బేసికల్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిని ప్రకటించడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు సువేందు అధికారి వర్సెస్ మమతా బెనర్జీ ఎందుకు చేయాలి ఎలక్షన్ ని? ఎలక్షన్ మోదీ వర్సెస్ మమతా బెనర్జీ, విచ్ ఇస్ గుడ్. ఓకే, సో బేసికల్లీ ప్రజలు కూడా చూసే కోణంలో వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం అన్న మాటల్లోనే కాంగ్రెస్ ప్రాబబ్లీ మోడీ గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ వల్ల మోడీ గారిని నమ్మటం చాలా తేలిక అవుతుంది ప్రజలకి. అవును, ఇప్పటిదాకా సువేందు అధికారి ప్రాబబ్లీ చాలా ఫేమస్ అయి ఉండొచ్చు, కానీ ఆయన ఇప్పటిదాకా చీఫ్ మినిస్టర్ రోల్లో ఇప్పటిదాకా పని చేయలేదు. సో ప్రాబబ్లీ దట్ ఈస్ నాట్ ఈక్వల్ కంపారిజన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ తన రూల్లో ఎక్కడ రాజకీయం చేసినా, ఎక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నా, ఆ రాష్ట్రాలు ఒక్కసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం చాలా కష్టమైన పనే. తెలంగాణ ఒక సపరేట్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశంలో. బికాజ్ కేసీఆర్ అంతలా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ రాగలిగింది. కానీ అదర్వైజ్ ఏ రాష్ట్రంలో చూసినా కూడా. ఇంకోటి, ప్రాంతీయ పార్టీలకు ఉన్న భావన ఏంటంటే, మేజర్గా ప్రాంతీయ పార్టీలు కూడా ఒక 2 టర్మ్స్ అధికారం కోల్పోతే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం చాలా కష్టం. కానీ దానికి అతీతంగా ఒక తెలుగుదేశం పార్టీయే మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. చాలా పార్టీలు కనుమరుగైపోయాయి. మీరు ఒక 2 సార్లు అధికారంలో లేదంటే, బికాస్ ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కుటుంబ పాలనకు పరిమితం అవుతాయి. ఆ కుటుంబమే నడిపిస్తూ ఉంటది, దాంట్లోనే పొరపచ్చాలు వస్తాయి. ఒకవేళ నిజంగానే అధికారం పోయిన తర్వాత ఆ పార్టీలో ఉండేవాడు ఎవడు ఉండడు, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోతుంది. అన్ని పార్టీలు, చాలా పార్టీలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా పార్టీలు ఉన్నాయి అట్లా లెక్క వేస్తే. ఎందుకంటే ఇప్పుడు అకాలీదళ సమస్యగా ఉంది, శివసేన అట్లాగే ఉంది, ఈవెన్ మన ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోనే సమస్య వచ్చిన పరిస్థితి. సో జేడీఎస్ మనం చూసాము. అధికారం పోయిన తర్వాత పార్టీలు నిలబడడం అనేది చాలా కష్టం ప్రాంతీయ పార్టీలకి. అందుకే వాళ్ళు, అయితే కాంగ్రెస్ ఏం చేస్తూ వచ్చిందంటే, కాంగ్రెస్ తన ఫోల్డ్ కోల్పోయింది. ఇందాక నేను చెప్పాను కదా, చాలా రాష్ట్రాలు కోల్పోయింది. ఫోల్డ్ పోయినప్పటికీ అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీని వీళ్ళు కూటమిలో పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో పోయింది. మహారాష్ట్రలో పోయిన తర్వాత ఏం చేశారు, ఎన్సీపీని కూటమిలో పెట్టుకున్నారు. అంటే యూపీఏ ప్రభుత్వంలో ఏర్పరిచినప్పుడు ఎన్సీపీ వచ్చేసింది. సో బెంగాల్ పోయింది, కానీ మమతా బెనర్జీ యూపీఏలో భాగస్వామిగా ఉంది. అలాగే డిఎంకే అంతే. చాలా రాష్ట్రాలు పోయినాయి, కానీ ఆ రాష్ట్రాల్లోకి ఈ పర్టికులర్ పార్టీ, ముఖ్యంగా డిఎంకే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి, 1977లో గురుమూర్తి గారు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేది ఏంటంటే, 1977కి ఆ టైంకి ముందు కామరాజ్ గారి నేతృత్వంలో నిజానికి కాంగ్రెస్ ఉంది. ద్రవిడియన్ పాలిటిక్స్ పెరుగుతున్న టైం, ద్రవిడ రాజకీయాలు అంటే ప్రాంతీయ పార్టీల హవా మొదలవడంలో ద్రవిడ రాజకీయాల పాత్ర చాలా కీలకం. ఈ ఇన్స్పిరేషన్ తోటే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ పుంజుకున్నాయి. సో ఫస్ట్ ఆ డిఎంకే రైజ్ అవుతున్న క్రమంలో డిఎంకేని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత కాంగ్రెస్ అసలు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితులకు వెళ్ళిపోయింది. కాంగ్రెస్ డిస్మాంటిల్ అయిపోయింది.
అప్పుడు ఏమైందంటే యూ జాయిన్. అప్పుడు ఏమైందంటే ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా కామరాజ్ గారు వీళ్ళందరూ పనిచేశారు. సిండికేట్ అని ఆమె మాట్లాడేది. ఎందుకంటే బికాస్ కాంగ్రెస్ లో స్ప్లిట్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారి ఫ్యాక్షన్ ఎమర్జ్ అయిన తర్వాత ఈ ఫ్యాక్షన్ ఎవరైతే కామరాజ్ నేతృత్వంలోని వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ సైడ్ లైన్ చేయడం మొదలుపెట్టింది. సైడ్ లైన్ చేయడంలో భాగంగానే ద్రవిడ పార్టీలు పెరిగాయి. డిఎంకే పెరిగింది, ఆ తర్వాత వచ్చినటువంటి ఏడీఎంకే పుంజుకుంది. ఆ రెండింటికి మధ్యనే పోటీ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అప్పుడు ఇందిరాగాంధీ డైరెక్ట్ గా డిఎంకేని పిలుచుకుని వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది, ఇంకా మనకు తమిళనాడులో మనకేం రాజకీయం అక్కర్లేదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతూ వచ్చింది. అంటే ఆవిడ ఇఫ్ యూ కెనాట్ ఫైట్ సమ్వన్ జాయిన్ దెమ్ అలాంటి బట్ బీజేపీ రివర్స్ లో ఏం చేసిందంటే బీజేపీ రాష్ట్రాలు అంటే బేసికలీ ప్రాంతీయ పార్టీలను బేస్ చేసుకుని బీజేపీ ఎదిగింది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉంది, మధ్యలో ప్రాంతీయ పార్టీలు వచ్చి కాంగ్రెస్ ని కనుమరుగు చేశాయి. బట్ బీజేపీ ఏంటంటే బీజేపీ ఎదుగుదలనే ప్రాంతీయ పార్టీలతో ఎదిగింది నా దృష్టిలో. ప్రాంతీయ పార్టీలతో సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ 99 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ వచ్చింది, అటు అకాలీదళ్ సపోర్ట్ చేసింది, అటు శివసేన బాలసాహెబ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన సపోర్ట్ చేస్తూ వచ్చింది, ఏడీఎంకే సపోర్ట్ చేసింది. సో ఇట్లా ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రాంతీయ పార్టీల సపోర్ట్ ఉపయోగపడింది. అండ్ హిందీ బెల్ట్ లో అయోధ్య మూవ్మెంట్ వీటితోటి బీజేపీ సిగ్నిఫికెంట్ నెంబర్స్ తీసుకురాగలిగింది. తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి బీజేపీ కల్పించింది. ఎలాగా అంటే బీజేపీ నేషనల్ పార్టీగా మాత్రమే బిహేవ్ చేయకుండా లోకల్ లీడర్షిప్ ఒకళ్ళు దొరికారంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ దొరికారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఉన్నప్పుడు ఆయనని సరిగ్గా సమర్థవంతంగా ఆయనని ఎంకరేజ్ చేయడము, ఆయనకు సపోర్ట్ చేయడము, ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసే దాంట్లో ఇవ్వడంతో మరాఠా గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి, మరాఠా రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి ఆ మరాఠా రాజకీయాల్లో గెలవగలడు అని నిరూపించడానికి ఆయన ఉపయోగపడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. కర్ణాటకలో అదే జరిగింది. కర్ణాటకలో యడ్యూరప్ప అధికారంలోకి తీసుకురాగలిగారు. సో అట్లా లీడర్స్ ఒక్కొక్క లీడర్ ఎమర్జ్ అవుతూ వచ్చారు, ఒక్కొక్క లీడర్ని ఎంకరేజ్ చేశారు, వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాస్ట్ కాంబినేషన్స్ అవన్నిటి మధ్య బీజేపీ ఎదిగింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని ఇవాళ ఢీకునే వాళ్ళు ఎవరు లేరు, అలాంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగారు యోగి ఆదిత్యనాథ్. గుజరాత్ అట్లాగే నరేంద్ర మోదీ గారి సారథ్యంలో. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు అస్సాం హిమంత బిశ్వ శర్మ, ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఒక నాయకుడు బలంగా నిలబడుతున్నారు. ఆ బలమైన నాయకుడి చుట్టూతో ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం వల్ల, దానికి సపోర్టివ్ బేస్ ని క్రియేట్ చేయడం వల్ల, దానికి తోడు డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావడం వల్ల, ఇప్పుడు బెంగాల్ చూస్తే కూడా సువేందు అధికారి అనే వ్యక్తి నిలబడి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోరాడి ఆయన మీద చాలా కేసులు ఉన్నప్పటికీ కూడా ఎదురొడ్డి నిలబడగలిగారు. దానికి బీజేపీ నేషనల్ ఎకో సిస్టమ్ పనిచేసింది. అండ్ అంతేకాదు బెంగాలీ ఆస్పిరేషన్స్ని ఎక్కువ తీసుకెళ్లారు. నాకు ఒక వ్యక్తి చెప్తున్నారు, అక్కడ వర్క్ చేసినటువంటి వ్యక్తి చెప్తున్న విషయం, ప్రెస్ మీట్స్ పెట్టిన అంటే మీడియా ముందు కనబడేటువంటి వ్యక్తుల్లో ఎక్కడా కూడా జాగ్రత్తలు తీసుకున్నారంట. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే మొత్తం బెంగాలీ వాళ్ళే ఉండాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక చీఫ్ గెస్ట్ మాత్రమే ఉంటాడు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు స్క్రీన్ మీద కనబడడానికి వీల్లేదు. అవును, ఎగ్జాక్ట్లీ, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు, మొత్తం బెంగాలీలు మాత్రమే ఉండాలి అని ఫిక్స్ అయిపోయారు. అంటే వాళ్ళనే ముందు పెట్టారు. వెనకాల వర్క్ చేయడం సునీల్ బన్సల్ లేకపోతే అమిత్ షా టీము వీళ్ళందరూ వర్క్ చేశారు, కానీ ఫ్రంట్ ఎండ్ లో మాత్రం వీళ్లే ఉన్నారు. ఇప్పుడు అగ్నిమిత్ర పాల్ కావచ్చు, లేకపోతే సామిక్ భట్టాచార్య కావచ్చు, లేకపోతే సువేందు అధికారి కావచ్చు, దిలీప్ ఘోష్ కావచ్చు, వీళ్ళనే ముందు ఉంచారు. ఎక్కడా కూడా అంటే మళ్ళీ మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళని ప్రచారం చేయించారు. అంతేగాని ఇప్పుడు మిగతా వాళ్ళు ప్రచారానికి వచ్చారు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మృతి ఇరానీ వీళ్ళందరూ వచ్చారు, కానీ వాళ్ళు ఓన్లీ ఆ చీఫ్ గెస్ట్ ఎవరైతే ప్రచారానికి వస్తారో వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ ఓవరాల్ గా ముందు అండ్ ఇంకొకటి అక్కడ రేజ్ చేసినటువంటి ఇష్యూస్ చూస్తే బెంగాల్లో అంతకుముందు 2021 ఎలక్షన్స్ లో బీజేపీ ఎంచుకున్నటువంటి ఎజెండా వేరు, ఈసారి ఎజెండా వేరు. 2021లో ఫలితాలలో వచ్చినటువంటి దాని ఫెయిల్యూర్స్ ని దృష్టిలో ఉంచుకొని రివ్యూ చేసుకొని 2026లో రిపీట్ కాకుండా చూసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, హిందుత్వ నినాదం కరెక్టే, హిందుత్వ నినాదం తీసుకుంటూనే దాన్ని నేషనల్ సెక్యూరిటీకి లింక్ చేయగలిగారు అండ్ రాష్ట్ర భద్రతకు లింక్ చేయగలిగారు, దాన్ని ప్రజల చేత ఒప్పించగలిగారు. భద్రలోక్ అంటారు అక్కడ బెంగాల్లో, భద్రలోక్ అంటే వాళ్ళు
వాళ్ళందరూ కూడా ఎలీట్ పీపుల్ అన్నమాట. కొంత ఓకే. ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రోగ్రెసివ్ అంటే ఎట్లాగంటే పర్వాలేదు సెక్యులర్ అనే మాట, సెక్యులర్ గా ఉండడం కరెక్టే. అలాంటి వాళ్ళు కూడా ఎస్ మనం చాలా కష్టంలో ఉన్నాం, మనం నిజంగానే లా అండ్ ఆర్డర్ ఇబ్బందికరంగా ఉంది, మనం ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించాలి అని అనుకునే స్థితికి నేరేటివ్ బిల్డ్ చేయగలిగారు. ఈవెన్ కమ్యూనిస్టులు. అండ్ ఇదంతా అబద్ధం కాదు, అబద్ధం కాదు, ఇదంతా అబద్ధం కాదు. ఏంటంటే మనం ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కన్విన్స్ చేయగలగటమే అక్కడ మిగిలిన పని. ఇదంతా బిల్డ్ చేసింది కాదు, ఇదంతా అక్కడ గ్రౌండ్ రియాలిటీ. అది ఏదైతే గ్రౌండ్ రియాలిటీ ఉందో అది ఎక్కువగా పనిచేస్తుంది. మనం కుక్ చేసింది ఏది పనిచేయదు. కుక్ చేయకుండా అక్కడ ఉన్నాయి తీసుకున్నారు. ఫర్ ఆర్జికార్ ఆసుపత్రి గ్యాంగ్ రేప్ ఇష్యూ, అది ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ ఆ విక్టిమ్ మదర్ కి టికెట్ ఇవ్వడము. ఇద్దరు క్యాండిడేట్స్ కి కూడా ఇచ్చారు, రేఖా పాత్ర. సో అంటే ఏదైతే లోకల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ లోకల్ ఇష్యూస్ నే ప్రొజెక్ట్ చేస్తూ ఆ లోకల్ ఇష్యూస్ చుట్టూతానే ఎలక్షన్స్ నడిచినాయి. లోకల్ ఇష్యూస్ కాబట్టి అక్కడ లోకల్ గా ప్రజలు కనెక్ట్ అవ్వగలిగారు, ఓట్ల రూపంలో వాళ్ళ ఇంక్లినేషన్స్ ని చూపించారు. సో ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను ఇందాక. ఇప్పుడు సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ప్రాబబ్లీ భారతీయ జనతా పార్టీ కంటిన్యూ చేస్తే, అంటే లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ ఇలాగే పెట్టి లోకల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసి అండ్ వాళ్ళ బెంగాలీ అస్తిత్వాన్ని కోల్పోకుండా, ఆర్ ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఐ వాజ్ డిస్కసింగ్ ఆఫ్టర్ ద సెలెక్షన్ రిజల్ట్స్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ నేను అడిగాను ఏమనుకుంటున్నావు విత్ ద రీసెంట్ రిజల్ట్స్ ఇన్ బెంగాల్ అని. షీ సెడ్ షీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది టీఎంసీ వెళ్ళిపోయినందుకు, బికాస్ వీ డి నాట్ సీ ఎనీ ప్రోగ్రెస్, నథింగ్ పాజిటివ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 15 years. బట్ అట్ ద సేమ్ టైం హిందీ ఇంపోజిషన్ ఉంటుందేమో అని భయంగా కూడా ఉంది. బెంగాలీ కల్చర్ ప్రొటెక్ట్ అవుతుందా, బెంగాలీ కల్చర్ తుడిచిపెట్టుకుపోతుందా, ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద బెంగాలీ కల్చర్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందా అనే అనుమానం మాలో చాలా మందికి ఉంది అని ఆ అమ్మాయి అంది. ఆ అమ్మాయి ఆ క్వశ్చన్ అన్న తర్వాత నాకు ఈ ఆలోచనలన్నీ వచ్చాయి అండ్ మీతో నివృత్తి చేసుకోవడానికి ఇవాళ ఈ డిస్కషన్ పెట్టాను. మీరేం సమాధానం చెప్పారు? నేను అన్నాను ఎకనామిక్ గ్రోత్ అండ్ సెక్యూరిటీ ఇస్ ఫోర్మోస్ట్. ప్రస్తుతం బెంగాల్ ఉన్న కండిషన్లో ఇవి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బెంగాల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. మన నేషనల్ అంతం అక్కడి నుంచే వచ్చింది, వందే మాత్రం అక్కడి నుంచే వచ్చింది, మన కాళీమాత అక్కడే ఉన్నారు, గంగానది ప్రవహిస్తుంది, మనకి ఎంతో కనెక్షన్ ఉంది బెంగాల్ తోటి. సో బెంగాల్ తన అస్తిత్వాన్ని కోల్పోవడానికి బెంగాలీలే కాదు వేరే ఏ ప్రాంతం వాళ్ళు హర్షించరు. అండ్ నా అండర్స్టాండింగ్, నాకు అర్థమైనంత మటుకు, నేను చూస్తున్నంత మటుకు భారతీయ జనతా పార్టీ డస్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ద లోకల్ కల్చర్స్ and it will certainly promote. I somehow thought that BJP party is not going to create that kind of a difference or that kind of a gap between Bengalis and rest of the nation or Hindi belt. So ఇంకొకటి నేను అడిగింది ఏంటంటే, సరే నాకు అర్థమవుతోంది నీ ప్రాబ్లం ఆర్ నీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ గత 15 ఏళ్లుగా బెంగాలీ కల్చర్ చిగురించిందా, పైకెళ్ళిందా, లేకపోతే జ్యోతి బసు ఉన్నంత కాలం మాత్రం బెంగాలీ కల్చర్ డిడ్ ఇట్ సీ ఎనీథింగ్ గుడ్ ఆర్ కిందకి వెళ్ళిందా? మీకేమైనా అర్థం కావాల్సింది ఏంటంటే అండి, సింపుల్ లాజిక్ ఇందులో. బీజేపీ నేషనల్ పార్టీ, ఓకే, బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాలీ కల్చర్ పోతుందా అనే ప్రశ్న వచ్చింది అని అంటున్నారు. సిపిఐ లేదా సిపిఎం నేషనల్ పార్టీసా కాదా? నిజమే, నేషనల్ పార్టీసే. మరి నేషనల్ పార్టీస్ అయినప్పుడు సిపిఐ సిపిఎం వస్తే అక్కడ కల్చర్ పోయినట్టు కాదా? వై ఇట్ అప్లైస్ టు ఓన్లీ బీజేపీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ అస్తిత్వం పోయినట్ట? నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు చాలా మంది. ఇదేంటంటే ఇది చాలా సంవత్సరాలుగా ఎవరో అవుట్ సైడర్ మన మీద దాడి చేస్తారు, ఎవరో అవుట్ సైడర్ మనల్ని ఏదో చేస్తారు, వీళ్ళు అవుట్ సైడర్స్ అని చెప్పే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా మన సదరన్ స్టేట్స్లో లేదా ఆల్మోస్ట్ ఇండియాలో ఏం చేశారంటే, ఇది ఆరియన్ ఇన్వేషన్ థియరీ లాంటిది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో అందరూ ఏం చెప్తారంటే, ఏదో ఎక్కడి నుంచో ఎవరో వచ్చారు మన మీద దాడి చేసి మనల్ని ఇట్లా చేస్తున్నారు. ఫస్ట్ అసలు యాక్చువల్లీ బ్రిటిషర్స్ మన మీద దాడి చేయడానికి వచ్చారు, రైట్? అంతకుముందు ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరిగాయి, తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వీడు బయట నుంచి వచ్చాడని చెప్పి మనం మన భారతదేశము, భారతీయ సంస్కృతి మా దేశము అని ఎప్పుడైతే మాట్లాడతామో, ఇది మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అంటే వాడు ఒకటి ఏం క్రియేట్ చేశాడంటే మ్యాక్స్ వాళ్ళు మెకాలేలు మ్యాక్స్ కూలర్లు వీళ్ళందరూ ఏం క్రియేట్ చేశారంటే ఎక్కడో ఆర్యలు ఎక్కడి నుంచో వచ్చారు, అసలు మేము కాదు ఇన్వైట్ చేసింది, ఇంకోరెవరో ఇన్వైట్ చేశారు మాకంటే ముందు, అసలు మీరంతా ఇన్వైడర్స్ మేం కాదు అని చెప్పడం కోసం వాడు ఒక థియరీ ఫ్లోట్ చేశాడు. ఆ థియరీని మన వాళ్ళు మొత్తం నమ్మేస్తూ వచ్చారు. మన వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని ఇదే నిజమని మనకి చెప్పారు. దీనికి వాడు ఏం చేశాడు, ఎవరు ఆర్యులు ఎవరు అని అంటే బ్రాహ్మలు లేకపోతే కొంచెం స్కిన్ టోన్ డిఫరెంట్ నార్త్ ఇండియన్స్ ఏదో చెప్పారు. నిజానికి అదంతా లేదు కదా. ఇప్పుడు స్కిన్ టోన్ తోనే లెక్క అయితే ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు చాలా మంది తెల్లగా ఉండేవాళ్ళు ఉండరా ఏంటి? నాకు అర్థం కాదు. ఇక్కడ పుట్టిన వాళ్ళైనా సో తమిళనాడులో కూడా తెల్లగా పుట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కదా, దాంట్లో డౌట్ లేదు కదా. సో అంటే ఏంటంటే కావాలని ఒక కాన్స్పిరసీని బ్రిటిషర్స్ ఇన్వైట్ చేశారు అన్న మాటని పక్కన పెట్టడం కోసం, దాన్ని తగ్గించడం కోసం మీరు కూడా ఇన్వైడర్సే అని చెప్పేసరికి ఒక లేనిపోయిన ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి మనం ఏదో ధ్వంసం చేస్తారట, ఏదో జరుగుతుందట అనే మాటని మనం పదే 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 మన మీద రుద్దుతూ ఉంటారు. అసలు ఎవరో వచ్చి ఏదో చేయడం అనేది ఉండదు. మనం నిజంగా మనం మాట్లాడితే ఇప్పుడు నేషనల్ పార్టీ ఢిల్లీ పార్టీ ఢిల్లీ పార్టీ ఢిల్లీ పార్టీ అంటారు. ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చేసేది ఏంటి అని అంటారు, రైట్? సో అదే మాట ఆదిలాబాద్ లో ఉన్నవాడు హైదరాబాద్ నుంచి వచ్చి నా మీద పెత్తనం చేస్తున్నావు అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అదే ఆదిలాబాద్ లో ఉన్నవాడు ఒక అభద్రత. బెంగాలీ కల్చర్ అంటే ఏది బెంగాలీ కల్చర్? ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. నిజానికి బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది? బంగ్లాదేశ్ ఏర్పడిందే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ యాక్చువల్లీ వాళ్ళు కల్చరల్ మూమెంట్. అది ఒక రకంగా చెప్పారండి బంగ్లా మూమెంట్. బంగ్లా మూమెంట్ నేను బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు చూస్తేను అక్కడ నేషనల్ మ్యూజియంలో అంతటా కూడా బెంగాలీ కల్చర్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ బుర్ఖాలు వేసుకొని వెళ్ళరు ఆడవాళ్ళు, దో ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా చీరలో వెళ్తారు. సో అది ముస్లిం కల్చర్కి విరుద్ధంగా వీళ్ళు బెంగాలీలుగా మాట్లాడుతున్నారు. ఉర్దూ ఇంపోజ్ చేయదని కోరింది బంగ్లాదేశ్. బెంగాలీలో మాట్లాడాలి, బెంగాలీ మాది భాష అని చెప్పి కదా ముజిబుర్ రెహమాన్ కొట్లాడింది. సో దానికి విరుద్ధంగా జమాతే ఇస్లామీ వచ్చిన తర్వాత సో ఇది మా కల్చర్ అని చెప్పే పరిస్థితి వస్తే సో అర్థమైంది కదా. సో అంటే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే బెంగాల్లో ఉన్న వాళ్ళు మాకు ఏదో వీళ్ళు వచ్చి ఏం చేస్తారో మాకు భయంగా ఉంది అని అంటే ఇది కేవలం ఒక అభద్రతని ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి కుట్ర. సో సువేందు అధికారి లోకల్ అక్కడ పుట్టిన వ్యక్తి, అగ్నిమిత్రపాల్ అక్కడే పుట్టిన వ్యక్తి, అక్కడ కేబినెట్ లో పనిచేసే వాళ్ళు ఏమన్నా ఢిల్లీ నుంచి వస్తున్నారా? నిజమే. సో మనం అట్లా లెక్కేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఇక్కడ అధికారంలో ఉంది, మరి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల గురించి మనకు తెలియదా? ఎంతో మంది సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రులు మారిపోయినారా లేదా? అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక ముఖ్యమంత్రి మారిపోయేవాళ్ళు, ఇక్కడ నుంచి అటు పోయేసరికి ఒక ముఖ్యమంత్రిని మార్చేసేవాళ్ళు. అలాంటి సంస్కృతి మనం చూసాం కదా. సో కాంగ్రెస్ ఏదైతే చేసిందో దాని నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి అక్కడ బీజేపీని ప్రతిక్షేపిస్తున్నారు. అక్కడ సమస్య వస్తుంది. కాంగ్రెస్ ఏదైతే రోల్లో పోషించిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 356 ఈ దేశంలో ఎక్కువ సార్లు ఆర్టికల్ 356 ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. బికాస్ ఫస్ట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీదనే ఆర్టికల్ 356 పెట్టారు, నమూద్రి ప్రభుత్వం మీద. సో ఆర్టికల్ 356 అనేది ఇది ఒక వెపనైజ్ చేస్తుంది అన్నారు. నిజంగా మోదీ వచ్చిన తర్వాత అసలు పెట్టలేదు. బెంగాల్లో పెట్టాలని కూడా అసలు యాక్చువల్ అంతకు ముందు కదా. అవును, అండ్ వాళ్ళు చాలా మంచి పని చేశారు పెట్టకుండా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎన్ఈపీలో కూడా 3 లాంగ్వేజ్ పాలసీ రాగానే 3 లాంగ్వేజ్ ఏంటి అసలు మేము ఎందుకు చేస్తాం, మేము చేయము, హిందీ ఇంపోజిషన్ అంటారు. బేసికల్లీ ఇక్కడ కేటీఆర్ కూడా మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కేటీఆర్ కూడా మాట్లాడతారు ఏంటంటే ఇక్కడ మన దగ్గర 3 భాషల్లో లేదా అది మనం మాట్లాడుతాం. నేను చదువుకున్నాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదువుకున్నాను. క్వశ్చన్, మనం బయట దేశానికి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకోవడానికి మనం వెనకాడుగు వేయము. వీఆర్ వెరీ వెల్ నోన్ ఫర్ అసిమిలేటింగ్ ఇన్ టు ద కల్చర్స్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనం వాళ్ళలో మమేకం అయిపోయి వాళ్ళ భాష మనం నేర్చుకుని మనం మాట్లాడుతున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎందుకండి ఈ గొడవ? మనం హిందీ నేర్చుకుంటే పోయిందే ఉంది, నేర్చుకుందాం. హిందీ అనే కాదు, ఎనీ అదర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను కర్ణాటకలో, నేను బెంగళూరులో 4-5 ఏళ్ళు పనిచేశాను. నాకు కన్నడ అర్థం అవుతుంది. ఒకవేళ నేను ఎఫర్ట్ పెట్టి కన్నడ నేర్చుకుని ఉంటే అది మంచిదే కదా. నేను ఎందుకు అలా నేర్చుకోకూడదు? మనకు బ్రాడ్ మైండెడ్నెస్ ఎందుకు రాకూడదు? పొలిటికల్ గా దీన్ని వాడుకోవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నా పాయింట్ అయితే అంతే. నేను చిన్న ఉన్నప్పుడు నేనైతే నేర్చుకున్నాను. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ నాకు ఉన్నాయి. అంతే కదా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాకు కామన్ గానే ఉన్నాయి. తెలంగాణలో నేర్చుకున్నాను. నేను తెలుగు నుంచి తెలంగాణలో చదువుకున్నాను. నేను నేర్చుకున్నాను కదా. ఇప్పుడు ఇంపోజిషన్ ఎట్లయింది? అది ఇంపోజిషన్ ఎందుకైంది? మనం నేర్చుకునేటప్పుడు సంతోషంగానే నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ కి వస్తే చాలా మంది సాంస్క్రిట్ తీసుకుంటారు సెకండ్ లాంగ్వేజ్ కింద, బికాస్ ఎక్కువ మార్క్స్ వస్తాయని కొంతమంది తీసుకుంటారు. సో అట్లా అంటే సాంస్క్రిట్ ఇంపోజ్ చేస్తున్నట్ట కాదు కదా. సో అంటే మనకు తెలియని అంశాలని కొన్నింటిని కావాలని
పొలిటిసైజ్ చేసి వాటిని చొప్పించి ఇది బీజేపీ వచ్చింది కాబట్టి చేస్తున్నారు, లేదా ఏదో జాతీయవాద ప్రభుత్వం కాబట్టి ఇది జరుగుతోంది, కావాలని మేము మా ఇంట్లో పూజ చేసుకోమా, మమ్మల్ని ఎందుకు ఇట్లా జై శ్రీరామ్ అనమంటున్నారు అని అంటే అసలు అనమనే అన్నాడు. మిమ్మల్ని అనకు, పర్వాలేదు. ప్రజల్లో అట్లాంటి భావన ఉన్నప్పుడు నువ్వు దాన్ని తిరస్కరించకు. ఇది మాత్రమే మనం కోరుతున్నది. సో సోమనాథ్ విషయంలో అదే జరిగింది కదా. జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు సోమనాథ్కి అసలు ఒప్పుకోలేదు, ఆయన వెళ్ళొద్దు అని లెటర్ రాశారు. సో మెనీ ఆస్పెక్ట్స్. నాకు ఒకే ఒక పాయింట్ ఏంటంటే ప్రాంతీయ భావనలు, దాన్ని ప్రాంతీయ భావనల్ని సరిగ్గా అడ్రస్ చేయకపోతే, సరిగ్గా దాన్ని గుర్తించకపోతే, సరిగ్గా వాటిని పట్టించుకోకపోతే, ఇగ్నోర్ చేసినట్లయినా, లేకపోతే వాళ్ళని అప్రెషన్కి గురి చేసినా, లేకపోతే వాళ్ళని అవహేళన చేసిన, అవమానపరిచిన ప్రాంతీయ భావనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ఆ ప్రాంతీయ భావనలు ఉప ప్రాంతీయ భావనల్లోకి వెళతాయి. పొలిటికల్ గా మాట్లాడాలంటే కేరళలో డిస్ట్రిక్ట్ కో పార్టీ ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పార్టీ. 1-2 నియోజకవర్గాల్లోనే ప్రభావితం చేయగలిగేటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వీసీకే 2 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో అదే జరిగింది. అంతే, 2 సీట్లే చాలా చాలా ముఖ్యమైనవి అవుతాయి. అందుకే నేను అనేది ప్రాంతీయ భావనల్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ప్రాంతీయ భావన జాతీయ భావనకు వ్యతిరేకం కాదు. ప్రాంతీయ భావన జాతీయ సమగ్రతకి ఆలంబనగా ఉండాలి, దాంతో కలిసి వెళ్లేదిగా ఉండాలి. కానీ నాకు ప్రాంతీయ భావన ఉంది కాబట్టి జాతీయ భావనకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తానంటే కరెక్ట్ కాదు. పోనీ జాతీయ భావన ఉన్న వ్యక్తి ప్రాంతీయ ఆస్పిరేషన్స్ ని పట్టించుకోను అంటే కూడా ప్రమాదమే. ఈ 2 కలిసి నడిచినప్పుడే రాజకీయాలు ముందుకు సాగుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, దేశం కూడా అభివృద్ధి సాధిస్తుంది. సో సాయికృష్ణ గారు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ప్రాంతీయ భావనలకి జాతీయ ఇంట్రెస్ట్కి రెండిటికి సమన్వయం కుదుర్చుకుని ముందుకు వెళ్తేనే జాతీయ అభివృద్ధి పథంలో ఉంటుంది. సో నేను కరెక్ట్గానే అర్థం చేసుకోవాలని అనుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వి విల్ మీట్ విత్ అనదర్ టాపిక్ అనదర్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.